అంతేకాదండి. నేను హెచ్ఎంవి గ్రూప్‌లో వర్క్ చేశాను. ఆడియో రాయల్టీ లవకుశ వచ్చినంత ఏ సినిమాకి రాదు. ఆ 'సుందర్‌లాల్ మహతా' గారు అదృష్టవంతులండి. 'శంకర్ రెడ్డి' గారికి ఏం రాలేదు. బికాజ్ హి సోల్డ్ దట్ పిక్చర్ టు హిమ్. అయితే శంకర్ ఎప్పుడైతే ఆయన ఫైనాన్స్ చేస్తాన్నారో శరవేగంగా పూర్తయిపోయింది. ఇక్కడ 'సముద్రాల శ్రీధర్' గారు రామాయణం పాటలు రాశారు. నేను చెప్పమంటారా ఇంకో 2, 3 నిమిషాలు? చెప్పండి సార్. నో ప్రాబ్లమ్. డెఫినెట్లీ. అంత మటుకు చాలా మందికి డబ్బు కూడా పే చేయలేదు. ఘంటసాల గారికి కూడా పే చేయలేట సింగర్స్‌కి అయితే వాళ్ళందరికీ నమ్మకం ఈ సినిమా ఎప్పుడో పూర్తవుతుంది. తప్పకుండా ఇస్తారని. వారు నాగయ్య గారు కొన్ని పద్యాలు పాడారు. వారిని పోయి అడిగితే డబ్బు ఇవ్వమంటే కష్టం. కానీ పెద్ద మనిషి ఆయన చేత పాడించకపోతే ఎలా అని చెప్పి ఆయన పోయి అడిగారు. అడిగితే నాయనా నేను ఈ పరిస్థితిలో పాడలేదు. నువ్వే పాడితే బాగుంటుందన్నారు. అయ్యో! ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకున్నారు. ఎప్పుడైతే ఫండింగ్ స్టార్ట్ అయిందో సముద్రాల శ్రీధర్ గారికి, ఘంటసాల గారికి అక్కడ వుడ్‌లాండ్స్ హోటల్‌లో రూమ్ బుక్ చేస్తామండి. అక్కడ కంపోజ్ చేయండి అంటే ఘంటసాల గారు వద్దండి మా ఇంట్లో ఉంది కదా! పైన పెద్ద హాల్ అక్కడ చేస్తాం. లేదు లేదు అని చెప్పి అక్కడ బుక్ చేశాం. సముద్రాల శ్రీదేవి గారు ఒక్కొక్క పదం అందిస్తే ఘంటసాల గారు సంగీతం ఇచ్చేస్తుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సముద్రాల గారికి ఇంకో మంచి పదం ఏదైనా తట్టుతే ఆలోచన వస్తే ఇమ్మీడియేట్‌గా అక్కడున్న పేపర్ మీదో దేని మీద రాశారు. పొద్దున పూట వారు స్నానానికి వెళ్ళినప్పుడు ఏదైనా పదం గుర్తుకొస్తే ఆ రోజుల్లో అన్నీ కట్టె పొయ్యిలు ఉండేవి కదా! అక్కడ ఆ కట్టుకున్న బొగ్గు తీసుకొని గోడ మీద రాసేవారు. స్నానానికి వెళ్తున్న పదం మర్చిపోతాను. అలాగా మళ్ళా నాయనా ఈ పదం బదులు ఆ పదం వాడు పాటలు. అంటే ఎంత తపస్సు చేశారు పాటలకి ఆ మహాకవులు. గొప్ప గొప్ప ఆ డెడికేషన్. ఆ డెడికేషన్ లేకపోతే ఆ సినిమాలో ఆ పాటలు ఇంతకాలం ఉండవు. ఇవి అల్లటప్ప పాటలు కాదు. ఆయన అనేవారట. సుశీల గారు, లీల గారు రిహార్సల్ చేస్తుంటే లీల గారు కొద్దిగా తప్పు స్టైల్‌లో పాడుతుంటే ఆయన కోపం వచ్చింది. ఇవే మామూలు పాటలు అనుకున్నారు. శబ్దం రావాలి, గట్టిగా పాడాలి. నారాయణ రెడ్డి గారు ఏమంటారంటే నాతో సాలుతాడా నన్ను ఘంటసాల కేవీరావు అంటారు ఆయన. పద జ్ఞానం, శబ్ద జ్ఞానం, సంగీత జ్ఞానం, భాష మీద పట్టు, ప్రపంచ జ్ఞానం ఉన్నవాడయ్యా ఘంటసాల. పద జ్ఞానం అంటే ఏ పదం ఎలా ఉచ్చరించాలి. శబ్ద జ్ఞానం అంటే ఆ పదం ఎంత శబ్దంతో ఉచ్చరించాలి. అవన్నీ తెలిసిన వ్యక్తి అయ్యా ఘంటసాల గారంటే మామూలు కాదు అని అనేవారు. కొన్ని తడవల ఏదైనా లిరిక్స్ రాసేటప్పుడు సంగీతం కుదరకపోతే ఘంటసాల మాస్టర్ గారు అనేవారు. ఈ పదానికి సంగీతం కుదరలేదు మారుస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ తపన చూడండి. ప్రతిదీ మైన్యూట్‌గా చూసేవాళ్ళనమాట. ఏంటి వాళ్ళ కళ కోసం పనిచేశారు. ఎప్పుడు డబ్బు కోసం పనిచేయలేదు. అలాంటి వాళ్ళు. సినిమా బాగా రావాలి. అంతే. అలాగే తర్వాత రిహార్సల్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి పాడండి అనేవారట ఘంటసాల. బానే వచ్చింది కదండీ! ఆయన లీల గారంటే బాగా వచ్చిందే లేదు చెప్పాల్సింది నేను. మీరు కాదు. మళ్ళీ పాడండి అనేవారు. అలా చేత పాడిచ్చి, పాడిచ్చి లేతే పాటలు అలా నిలిస్తే వాళ్ళకంత పేరు వస్తుంది. ఓన్లీ ఘంటసాల మాస్టరే. ఇవన్నీ నాకు చెప్పిన మహాతల్లి ఘంటసాల గారి శ్రీమతి సావిత్రి గారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సార్. Thank you. Please like, share and subscribe.